మధురమైనది శ్రీ యేసుని ప్రేమ. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మనం దేనిని ప్రేమించాలి. లూకాసు శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞగా ఉంది. ఎవరెవరైతే దేవుని పూర్ణంగా ప్రేమిస్తుంటారో వాళ్ళు దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతుంటారు. అందుకే ప్రతిరోజు మనం దేవుని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తున్నామో మన కొరతలు తీరిపోతాయి. కారణం కీర్తన 23:1లో ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియో లేదు. ఎవరెవరైతే దేవుని ప్రేమించగలుగుతారో వాళ్ళు దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతుంటారు. వాళ్ళకు దేవుడు ఆదరువుగా ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు మనం కొంత సమయం దేవుని ప్రేమించడానికి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో దేవుని కాపుదల్లో మనం ఉంటాం. దేవుని యొక్క రక్షణ కవచం మనకి తోడై ఉంటుంది. అందుకే కీర్తన 27:1లో చెప్తాడు, ప్రభువే నా రక్షణ కోట, ఆయనే నా రక్షణ దుర్గము అని. ఇక రెండవది, దేవుని బిడ్డలుగా మనం దేనిని ప్రేమించాలి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. చాలామంది దేవుని ఆలయానికి వస్తుంటారు కానీ దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించరు. ఎందుకంటే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు కోపపడ్డది కేవలం ఆలయంలో రోకలు అమ్మడం, డబ్బులు మార్చడం, అలాగే జంతువులను విక్రయించడం చూసి ప్రభు కోపపడ్డాడు. అక్కడ ఆయన వాడిన మాట, నీ మందిరము మీద నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. ప్రభువే దేవుని మందిరాన్ని ప్రేమించగలిగి ఉన్నాడు. మరి ఈరోజు ప్రియులారా, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తున్నాం. ఎంతవరకు ఆలయం మీద మనకు ప్రేమ ఉంది? ఆలయం కొరకు మనం ఏమి చేయాలని ఆలోచిస్తున్నాం? అందరూ వస్తున్నారు, కూర్చున్నాం, మనం కూడా వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే ఉంటున్నాం. కానీ ఈ ఆలయాన్ని నేను ప్రేమించగలుగుతున్నాను. ప్రభువే చెప్తున్నాడు, నీ మందిరం మీద నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నదని ప్రభు చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో ఆ దేవాలయం నుండి నిండైన దీవెనలు వస్తాయి. రాజుల గ్రంథంలో చూసినట్లయితే సొలొమోను రాజు యెరూషలేము దేవాలయము నిర్మించినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ప్రభు ఈ మందిరానికి వచ్చి నిన్ను ప్రార్థించు ప్రతి బిడ్డను దీవించు. ఈ మందిరానికి వచ్చి ఎవరెవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలు మన్నించు. ఈ మందిరానికి వచ్చి ఎవరెవరైతే న్యాయం చేయమని వేడుకుంటారో వారికి న్యాయం చేయండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మందిరాన్ని నేను ప్రేమించగలుగుతున్నానా? ఎందుకంటే మందిరము అనగా దేవుని యొక్క నివాసము, దేవుడు ఉండే చోటు. ఇక మూడవది, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. ప్రతిరోజు కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమతో చదువుతుంటే, మనం ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. మనం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నాకు మొరపెట్టుదువేని నేను నీ మొరను ఉంటిని. మనం మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి మనం మొరపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. ఎందుకంటే యోహాను శుభవార్త 1వ అధ్యాయం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే మానవుడై మానవుల మధ్యన వసించినట్టున్నాడు. ఆ ప్రభు వాక్యాన్ని ఎంతవరకు మనం ధ్యానించగలుగుతున్నాం? ఎంతవరకు ఆ వాక్యాన్ని ప్రేమించి మనం ఆ వాక్యానుసారంగా జీవించడానికి కృషి చేయగలుగుతున్నాం?
ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఒకసారి పరిశీలించుకోవాలి. 4వది హృదయ శుద్ధిని ప్రేమించాలి. సామెతలు 22:11 నిర్మల హృదయని ప్రభువుని ప్రేమించును. కాబట్టి ఆ నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. మత్తయి శుభవార్త 5:8 నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఎందుకంటే మనమందరం కూడా హృదయ శుద్ధిని కలిగి జీవించాలి, హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఎప్పుడైతే నిర్మలమైన మనస్సు ఉందో దేవుని యొక్క అనుగ్రహాలకు నిలయంగా మారగలుగుతాం, దేవుని బిడ్డలుగా తయారవుతాం. కావున ప్రియులారా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మనం దేనిని ప్రేమించాలి అంటే దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండవది ఆయన మందిరాన్ని ప్రేమించాలి. 3వది ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. 4వది హృదయ శుద్ధిని ప్రేమించాలి. తద్వారా దేవుని యొక్క ప్రేమకు పాత్రలుగా మారుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్.